ధర్మ సమాజ్ న్యూస్. నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో డిస్టిక్లో ఉన్నాం. ప్రజెంట్గా మన సహజ ప్రకృతి వృక్షాలు కానీ మరియు ఇతర వసతులు లేకపోవడం ద్వారా మరియు ఈ ఆర్టిఫిషియల్గా తయారు చేసుకున్న ఈ యొక్క రంగులతో ఉన్న మన చెట్టును క్రియేట్ చేశారు కదా, దీని ద్వారా మనకు బ్రీతింగ్ తీసుకోవడానికి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందా మరియు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందంట. వీటిని ఉత్పత్తి చేయదు. కాబట్టి ఇలాంటి వాటి ద్వారా మరి సహజంగా ఉన్న వనరులను విధ్వంసం చేసి మరి ఆర్టిఫిషియల్గా మరి ఒక డిజైన్తో నిర్మించిన వీటిని మనం ఏర్పరచుకోవడం ద్వారా పెద్ద ఉపయోగం ఏం లేదు, ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. కాబట్టి దీనిపైన మరియు పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ మరియు ఏం చేస్తుంది, అలాగే వీటిని ఎంతగా జాగ్రత్తగా మనం రక్షించుకుంటే చెట్లని మరియు వృక్షాలను పెద్ద పెద్ద వృక్షాలు కూడా లేకుండా పోవడం ద్వారా మరియు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీనిపైన పర్యవేక్షణ సంస్థ మరి ఏం చేస్తూ ఉన్నది. సో వీటన్నిటిని కూడా సహజంగా ఉత్పత్తి చేసే మరి ఈ వాతావరణంలో మరియు వీటి కొరత ఏర్పడుతూ ఉంది. చెట్ల ఒక కొరత ఏర్పడడం ద్వారా మనకు వాతావరణంలో సమతుల్యత మరియు పర్యావరణ పరిరక్షణ సమతుల్యత మరియు వీటి ద్వారా మరియు మనకు వచ్చే సమస్యలు, వ్యాధులు, ఇతర కారణాలు మరియు పరిసరాలలో సంభవించే కొత్త వ్యాధులకు కూడా వీటన్నిటి కూడా మనం రక్షించుకోవాలంటే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.